తెలంగాణ అప్పులపై రెండో రోజు పొలిటికల్ ఫైట్ నడిచింది. ప్రెస్ క్లబ్ వేదికగా చర్చకు రమ్మని మంత్రి జూపల్లి సవాల్ విసిరితే నిన్ననే పారిపోయి మళ్లీ ఇవాళేంటి చర్చ అంటూ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. మీ ఇష్టం వచ్చినప్పుడు చర్చకు పిలిస్తే మా పనులన్నీ వదిలేసి రావాలనా అంటూ విమర్శించారు ఆర్ఎస్ ప్రవీణ్. ఆధారాలతో ప్రెస్ క్లబ్ కు వస్తే పలాయనం చిత్తగించి పారిపోయారని విమర్శించి అప్పులపై చర్చలకు ఎండ్ కార్డ్ వేశారు జూపల్లి. ఈ రోజు కూడా నేను రమ్మంటే, ఈ రోజు కూడా మీరు సిద్ధమంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వస్తా. నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మీరేం చేస్తారో చెప్పండి. మీరు రాజీనామాలు చేస్తారా? ఎమ్మెల్యే పదవులకు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? కేసీఆర్ పార్టీని రద్దు చేస్తాడా? నేను ఎందుకు ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉన్నా? మీరే ఎంట్రీ వాళ్ళు అసలు ఏం మాట్లాడింది, దీనికి సమాధానం రాసుకొని తీసుకొని రండి. మీరు ప్రెస్ క్లబ్ కాడికి రండి. నేను రాజీనామా సిద్ధంగా. మీరేం చేస్తారో చెప్పాలి కదా. ఇంకా 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 జూపాలు ఇంకా ఏమైనా జిమ్మిక్కులు చేస్తారా? ఇంకా ఇప్పటికైనా సోయి తెచ్చుకో. మీరు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన వీడియో చూసుకో. జూపల్లి గారు, నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, మీ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐలో మీరు ఎన్ని అప్పులు చేసిన వివరాలన్నీ కూడా రివర్స్ లో మీకు వాట్సాప్ లో పంపుతున్నా. చదువుకో, రాజీనామా చెయ్యి అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. హరీష్ రావు నా లెటర్ జవాబు పంపినా చెప్పిండు. ఏముంది జవాబులో? మొత్తం మేము చేసినప్పుడు 4.17 లక్షల కోట్లు మాత్రమే అని రాసింది. మీరేదైతే 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ ఏమో 3.5 లక్షల కోట్లని, హరీష్ రావు ఏమో 4.17 లక్షల కోట్లని పంపింది. ఇది అబద్ధము అని నేను స్పష్టంగా ప్రతి అంశం పట్ల 4 పేజీల లెటర్ రాసి ఇందులో స్పష్టంగా 1 కాదు 2 కాదు మొత్తం టోటల్గా లెక్క చెప్పి 8,21,000 కోట్ల రూపాయలని దేనికి ఎంతెంత అని దీనిలో రాసి ముందస్తు సమాచారం ఇచ్చి సమయం ఇచ్చి వస్తే దానికి అర్థం ఉంటుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే నిన్నటిదంతా డ్యామేజ్ కవర్ చేసుకోవడం కోసం ముఖ్యమంత్రి చివాట్లు పెట్టిండు కాబట్టి ఈ ఉటా ఓటిన వచ్చి అలా ప్రెస్ క్లబ్ ముందర కూర్చునే పరిస్థితి వచ్చింది. దాంట్లో ఇంకేం లేదు. అందుకే పలాయనవాదము, పొడుగు మాటలు, లావు మాటలు, 6 ఫీట్ల మాటలు కాదు మాట్లాడాల్సింది. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగు సమాధానం చెప్పి పారిపోయిండు. ఎవరు వారిపోయిండు? ఇప్పుడు ఎవరు వారిపోయిండు? కొద్దిగా సిగ్గుసరం ఉండాలి, మాట్లాడితే మతిస్థితి ఉండాలి. మీరు ఈ రోజు కాదు ఏ రోజు కూడా నన్ను మీరు తప్పు పట్టలేరు, నన్ను ప్రశ్నించలేరు. మీరు పనిపాట లేకుండా ఇవాళ మీ మంత్రులు వచ్చి సమాజంలో కూర్చొని రాండి అంటారు. మీలాగా అవరగలం అనుకున్నారు ఏంది? మేము ఎక్కడున్నారు మీరు అందరంటే మాకు పనులు ఉండవా? మేము ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మాకు ఎన్ని పనులు ఉంటాయి? ఇవాళ వచ్చి సడన్గా లేచి వచ్చి మాకు రాండి ఎక్కడున్నారు కేటీఆర్ హరీష్ రావు అంటే ఏంది? దానికి ఒక విధి విధానం ఉంటుంది. మేము 6 రోజుల ముందర చెప్పినాం. నేను కొప్పులేశ్వర్ గారు వస్తాము, సహృద్భావంగా మాట్లాడుకుందాం. గతంలో ఏం జరిగిందో కొప్పులేశ్వర్ గారు చెప్తారు, ఇప్పుడేం జరుగుతుందో నేను చెప్తా. మీరేం చెప్పాలనుకో చెప్పండి, మా డౌట్లు మీరు క్లారిఫై చేయండి. దట్స్ వాట్ వి ఆల్ వాంటెడ్. అది చేయకుండా ఇప్పుడు వచ్చి ఎక్కడున్నారు 3 కుర్చీలు పట్టుకొని వస్తే నీ కుర్చీల బిజినెస్ చేసే టైం మాకు లేదు. జూపల్లి కృష్ణారావు గారు, డ్రామాలు ఆపండి.